పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి, వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. హాయ్ ఎవ్రీవన్, మీరు మాట్లాడేది ఐబొమ్మ రవి గురించి మాట్లాడేది. సరే, వాళ్ళు చేసేది సంఘ సేవ అయితే కాదు, అది నిజమే. మరి మీరు చేసేది దేశ సేవనా? మీరు ఉదయం లేచి ఉచ్చబోసిన దగ్గర నుంచి తీసుకొని రాత్రి పడుకునే వరకు అంత జనాన్ని లూటు చేస్తుండ్రు, పేద ప్రజల్ని ముంచుతుండ్రు, సినిమా వాళ్ళని పెంచుతుండ్రు. ఒక టైంలో 500 తీసుకెళ్తే ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 1000-1500 తీసుకుని ఒక్కరికి సరిపోవట్లేదు. లూటాయిస్తుండ్రు పబ్లిక్ ని, సినిమాల కాడ టికెట్ల కాడ ముంచేస్తుండ్రు. ఇంటర్వ్యూలు అయితే 10 రూపాయలు 15 రూపాయల ప్యాప్కను అదేదో డిజైన్ డబ్బులు పెట్టి 150 రూపాయలకు అమ్ముతున్నాడు. 10-15 రూపాయల సమోసా 40 రూపాయలకు అమ్ముతారు, ఛాయ్ 60 రూపాయలకు అమ్ముతారు. పబ్లిక్ ని దోచేస్తున్నారు థియేటర్ లోపల. ఇప్పుడు ఉన్నవాడికి ఏం ఫరకపడదు, వాడు తీసుకుంటాడు. ఇప్పుడు లేని వాళ్ళు పాపం పేదవాళ్ళు పిల్లలను తీసుకొని సినిమాకి వెళ్తే ఉన్నవాళ్ళు తింటుంటే వాళ్ళ మోకాలు చూస్తుంటారు. వాళ్ళు అరే మా డాడీ ఏమి ఇప్పిస్తలేదని చెప్పి వాళ్ళ మోకాలు చూస్తుండ్రు. ముందుగాల ఈ పైరసీ ముందు మాట్లాడకంటే ఆ టికెట్ల ధర గురించి వాళ్ళు ఇంటర్వెల్లో వాళ్ళు లూటీ చేస్తున్నారు. ఇంటర్వెల్లో వాళ్ళ గురించి మాట్లాడండి ఒకసారి, దాని గురించి మాట్లాడడానికి రాదు. మీరు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ డైనమిక్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అంటే గుర్తుపట్టుకోవడం లేడు. సినిమాలు తీసి ముసలోడు అవుతున్నాం, మాట్లాడడానికి సిగ్గుచే ఉండాలి. ఇంతనైనా పబ్లిక్ ని లూటీ చేస్తుండ్రు, మీరు పబ్లిక్ ని లూటీ చేస్తుండ్రు. ఒక పేదోడు కూలి పనికి వెళ్తే ఒక రోజుకు 700-800 సంపాదిస్తాడు. మరి వాడి భార్య పిల్లలు అంతమందికి ఒక రోజులో వాడు ఖర్చు పెడతాడు డబ్బులు. ఒక సినిమా టికెట్కి వచ్చేసి 1000 రూపాయలు 1200 తీసుకుంటే వాడు ఎలా సంపాదించి ఎలా ఖర్చు పెడతాడు? పిల్లలకి ఇంటర్వెల్లో ఏమి ఇప్పిస్తాడు?